హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం ఇంకా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వ్లాగ్లో స్టిచ్చింగ్ పార్ట్ని అప్లోడ్ చేస్తున్నాను. కటింగ్ పార్ట్ని పార్ట్ 1గా ముందుగానే అప్లోడ్ చేసి ఛానల్లో పెట్టాను. సో మీకు ఇది స్టిచ్చింగ్ పార్ట్ అర్థం కావాలి అంటే ముందుగా కటింగ్ పార్ట్ని చెక్ చేసుకోండి. ఇక్కడ సైజ్ 34కి ఏ విధంగా కట్ చేయాలో చూపించాను. ఇప్పుడు అది ఏ విధంగా స్టిచ్ చేయాలో స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా తీసుకొని దాని రైట్ సైడే మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని దాని మీద లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేయాలి. సో లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి జారకుండా ఈ విధంగా పిన్స్ హెల్ప్ తోటి పెట్టేసుకొని నెక్ చుట్టూ ఆల్రెడీ మనం లైనింగ్ క్లాత్ యొక్క నెక్ని కట్ చేసాం కదా, సో ఆ నెక్ చుట్టూ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. సో ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల నెక్ అనేది మనకి షేప్లో పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. సో ఇక్కడ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా మనం నెక్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో అదే విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్కి చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలి. నెక్ చుట్టూ కూడా టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకోవడం వల్ల నెక్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. ఇలా తిరిపేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ చుట్టూ లైనింగ్ క్లాత్ పైన స్టిచ్ వచ్చే విధంగా ఈ విధంగా ఒక స్టిచ్ని అయితే వేసుకోవాలి. ఆల్రెడీ మనం స్టిచ్చింగ్ చేసిన ఫ్యాబ్రిక్ ఉంటుంది, సీమ్ ఎలవెన్స్ ఉంటుంది కదా, అది లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల నెక్ తిప్పినప్పుడు దాన్ని ఒక్కసారి ఐరన్ చేస్తే చాలు చక్కగా కూర్చుండిపోతుంది. సో ఇలా సింపుల్ నెక్స్ని డిజైన్ చేసుకోవడానికి ఈ ప్రాసెస్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం మళ్ళీ ఎక్స్ట్రా క్యాన్వాస్ షీట్స్ అలా ఏమీ యూస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ ప్రాసెస్లో కనుక స్టిచ్ చేసినట్లయితే మళ్ళీ పైపింగ్ కానీ అలా ఎక్స్ట్రా ఏం వేసుకోకుండా పర్ఫెక్ట్గా నెక్ తిరగడం కోసం ఈ పద్ధతి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఇలా నెక్ అంతా కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసుకోవాలన్నమాట. సో అటాచ్ చేసుకోవడానికి ముందుగా ఇలా పిన్స్ సహాయంతో లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటిని ఈ విధంగా పిన్ చేసుకోవాలి. ఎందుకంటే లైనింగ్ స్టిచ్ చేసేటప్పుడు మన ఫ్యాబ్రిక్ జారకుండా అటు ఇటు అవ్వకుండా పర్ఫెక్ట్గా లైనింగ్ క్లాత్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా స్టిచ్చింగ్ వచ్చేటట్టుగా ఇలా పిన్స్ చేసుకుంటే మనకు జాగ్రత్తగా వస్తుందన్నమాట. సో కుట్టేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది జారిపోకుండా ఉంటుంది. సో ఇలా పిన్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను లైనింగ్ క్లాత్ యొక్క ఎడ్జెస్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. 1 ఇంచ్ వరకు, అంటే ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి ఇంకొక 1/2 ఇంచ్కి డబల్ ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నాను. సో ఇలా లైనింగ్ క్లాత్ యొక్క ఎడ్జెస్ని స్టిచ్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసేసుకోవచ్చు. రన్నింగ్లో కూడా అటాచ్ చేసుకోవచ్చు, బట్ ఇలా చేసుకోవడం వల్ల కొంచెం మనకి ప్రాసెస్ అనేది ఈజీగా అవుతుందన్నమాట. సో ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం పిన్స్ చేసి పెట్టాం కదా, సో ఇదే అలాగే ఉంచేసి దానిపైన స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని ఏ విధంగా అయితే కట్ చేసామో సేమ్ అదే విధంగా దాని మీద కుట్టు వచ్చేటట్టుగా మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ క్లాత్ని స్టిచ్చింగ్ అనేది రావాలి. సో ఇలా మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకొని ఒక స్టార్టింగ్ పాయింట్ పెట్టుకొని ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచి స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ షోల్డర్ నుంచి స్టార్టింగ్ పాయింట్ పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి నేను లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసేస్తాను. స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో మనం ముందుగానే పిన్స్ పెట్టుకున్నాం కాబట్టి లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి వేరవ్వకుండా స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా ఒక సైడ్ అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ కూడా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్గా మొత్తం అంతా షోల్డర్ వరకు అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్సెస్ ఉన్న ఫ్యాబ్రిక్ని అంతా కూడా కట్ చేసేసుకోవాలి. సో మన మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ క్లాత్ ఏ విధంగా అయితే మనం స్టిచ్ చేసామో సో అది అలాగే షేప్ వచ్చేటట్టుగా ఎక్సెస్ ఉన్న ఫ్యాబ్రిక్ని అంతా కట్ చేసుకుంటే ఇలా మనకి డ్రెస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్ కూడా కొంచెం పర్ఫెక్ట్గా కూర్చునేందుకోసం నెక్ పైన టాప్ స్టిచ్ కూడా వేసేసుకుంటున్నాను. సో ఇలా టాప్ స్టిచ్ వేసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. సో ఇదే ప్రాసెస్లో కనుక మీరు కుర్తీని కనుక డిజైన్ చేసుకుంటే చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే మీరు డ్రెస్సెస్ని డిజైన్ చేసుకోవచ్చు అనమాట. విధంగా ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ని కూడా సేమ్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే మనం స్టెప్ బై స్టెప్ వెళ్తూ స్టిచ్చింగ్ చేసామో
అదేవిధంగా బ్యాక్ పార్ట్ని డిజైన్ చేసుకోవాలి. ముందుగా నెక్ దగ్గర మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ క్లాత్ని పెట్టి నెక్ దగ్గర స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత నెక్ని కట్ చేసుకొని నెక్ని తిప్పుకోవాలన్నమాట. సో ఇలా నెక్నంతా కూడా తిప్పేసుకున్న తర్వాత మనకి ఎడ్జెస్ని లెగ్ చుట్టూ కూడా మన ఒక స్టిచ్ వచ్చేటట్టుగా, లైనింగ్ మీద ఒక స్టిచ్ వచ్చేటట్టుగా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే నెక్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. మళ్ళీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇలా కూర్చున్న తర్వాత టాప్ స్టిచ్ కూడా మీరు వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. సో సేమ్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా స్టిచ్ చేస్తామో అలాగే స్టెప్ బై స్టెప్ స్టిచ్ చేస్తే బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. హ్యాండ్స్ కూడా ముందుగా కటింగ్ చేసుకున్న హ్యాండ్స్ని లైనింగ్ క్లాత్ని ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన రైట్ సైడ్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. రైట్ సైడ్ పెట్టి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసి స్టిచ్చింగ్ లైన్ అనేది లైనింగ్ క్లాత్కి అటాచ్ అయ్యేటట్టుగా ఈ విధంగా ఒక స్టిచ్ చేసేసుకొని లైనింగ్ క్లాత్ని లోపల వైపుకి తిప్పుకోవాలి. ఇలా తిప్పుకోవడం వల్ల ఎడ్జెస్ దగ్గర మళ్ళీ మనం ఎక్స్ట్రా స్టిచ్ వేయాల్సిన పని లేదు. లైనింగ్ కూడా చాలా నీట్గా ఎడ్జెస్ అనేటివి ఫినిషింగ్ అవుతాయన్నమాట. సో ఇలా కంప్లీట్ అయిపోయాక ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. టాప్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత మన లైనింగ్ హ్యాండ్స్ ఏ విధంగా అయితే కట్ చేసామో అదే విధంగా హ్యాండ్స్ని మొత్తం అంతా కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ తోటి అటాచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకుంటే హ్యాండ్స్ని అంతా కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఎక్సెస్ ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్, సో ఈ ఎక్సెస్ ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని అంతా లైనింగ్ క్లాత్ ఏ విధంగా అయితే షేప్ ఉందో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ లోత్ తీసాను కదండి, సో ఆ లోత్ కోసం ఒక మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల లేదా టక్స్ ఇచ్చుకోవడం వల్ల మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా అర్థమైపోతుంది ఎక్కడ ఏది కుట్టాలి అనేది. సో ఈ విధంగా హ్యాండ్స్ రెడీ అయిపోయాయి. రెండో హ్యాండ్ని కూడా నేను రెడీ చేసేసుకున్నాను. 2 హ్యాండ్స్ని రెడీ చేసేసుకున్న తర్వాత వీటిని మనం జాయిన్ చేసుకోవాలి. దానికోసం ముందుగా ఫ్రంట్ బ్యాక్ పార్ట్లని 2 స్టిచ్ చేసాం కదా, వాటిని జాయిన్ చేయాలన్నమాట. సో జాయిన్ కోసం షోల్డర్స్ దగ్గర నుంచి స్టిచ్ చేయాలి. ఇలా 2 ఫ్యాబ్రిక్ని రైట్ సైడ్ ఉండేటట్టుగా పెట్టేసుకొని ఈ విధంగా లైనింగ్ క్లాత్ పైకి వచ్చేటట్టుగా మనకు కనిపిస్తుంది చూడండి. లైనింగ్ క్లాత్ పైకి వచ్చేటట్టుగా పెట్టుకొని రాంగ్ సైడ్ పెట్టుకొని ఈ విధంగా షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ వచ్చేటట్టుగా మార్కింగ్ చేసుకొని లేదా అందాజ ప్రకారం మీరు 1/2 ఇంచ్ వచ్చేటట్టుగా జాయిన్ చేసేసుకోవాలన్నమాట. ఇలా షోల్డర్స్ అనేటివి రెండింటిని జాయిన్ చేసేసుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ జాయిన్ అయిపోతాయి. సో ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఒక డబుల్ స్టిచ్ కూడా వేసుకోండి. డబుల్ స్టిచ్ వేసుకోవడం వల్ల చాలా సేఫ్గా ఉంటుంది. అండ్ ఇలా స్టిచ్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే చూడండి మీకు ఈ విధంగా బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్లు జాయిన్ అయిపోయాయి. సో ఇప్పుడు వీటికి హ్యాండ్స్ని అటాచ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం స్టిచ్ చేసి రెడీగా పెట్టుకున్న హ్యాండ్స్ని ఫ్రంట్ లోత్ కూడా మనం మార్కింగ్ చేసాం కదా, సో ఆ పార్ట్ అనేది ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టుగా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. సెంటర్లో టక్కించుకొని సెంటర్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని సెంటర్ పార్ట్ నుంచి స్టిచ్చింగ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలా సెంటర్ పార్ట్ నుంచి ఇలా ప్లేస్ చేసుకొని కింది వైపుకి స్టిచ్చింగ్ చేసుకోవాలి. అండ్ ఇటు మన ఫ్రంట్ సైడ్ కూడా ఈ సెంటర్ పార్ట్ నుంచే స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల మన హ్యాండ్లో ఎక్కువ తక్కువలు ఉన్నా ఏమైనా అడ్జస్ట్మెంట్ చేయాలి అనుకున్నా ఈజీగా చేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది. సో సెంటర్లో ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదే విధంగా హ్యాండ్ని స్టిచ్ చేసిన తర్వాత డబల్ సైడ్ రెండో వైపు కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో డబల్ స్టిచ్ అయితే కంపల్సరీగా చేసుకోండి. డబల్ స్టిచ్ వేసేసిన తర్వాత సెకండ్ సైడ్ కూడా హ్యాండ్ని ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి. చాలా చక్కగా మన హ్యాండ్ అనేది బార్డర్ అనేది దీనికి అటాచ్ అయిపోయింది.
సో రెండో సైడ్ కూడా అటాచ్ చేసుకున్న తర్వాత డ్రెస్ ఫిట్టింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను చూడండి. సో హ్యాండ్స్ అటాచ్ చేసిన తర్వాత ఇలా హ్యాండ్స్ని రెండింటిని కూడా ఈ విధంగా ప్లేస్ చేసేసుకోవాలి. ఇలా ఫిట్టింగ్ లైన్కి ఇలా ప్లేస్ చేసుకొని హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది అనేది ముందుగా మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ సీమ్ అలవెన్స్ 2 ఇచ్చాం కదా. సో ఆ 2 ఇంచెస్తే మనకి కింది వరకు వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఆర్మ్ హోల్ పాయింట్, ఆర్మ్ హోల్ యొక్క మనం ఆర్మ్ హోల్ రౌండ్ చెక్ చేసాం కదా. సో ఆ రౌండ్ ఎంతైతే ఉందో అందులో రెండో భాగాన్ని ఇక్కడ ప్లేస్ చేసేసుకొని అక్కడ నుంచి మనకి ఎంతైతే ఫ్యాబ్రిక్ వస్తుందో, ఎంతైతే ఎక్సెస్ ఫ్యాబ్రిక్ వస్తుందో ఇక్కడ నాకు 1.5 ఇంచెస్ వచ్చింది. సో ఈ 1.5 ఇంచెస్ హిప్ లైన్ వరకు వచ్చేటట్టు, హిప్ లైన్ వరకు వదులుకుంటూ మార్కింగ్ చేసేసుకోవాలి. వదులుకుంటూ ఇలా 1.5 ఇంచెస్ వచ్చేటట్టుగా మార్కింగ్ చేసేసుకొని దాన్ని అంతా కూడా ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను. ఇలా డ్రా చేసుకొని దాని మీదనే స్టిచ్చింగ్ వచ్చేటట్టుగా స్టిచ్ చేసేసుకోవచ్చు. బిగినర్స్కి ఈ టిప్ చాలా యూజ్ అవుతుందండి. ఈ విధంగా మనం లైన్ని మార్క్ చేసుకొని ఆ లైన్ మీద స్టిచ్చింగ్ లైన్ని వేసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడి వరకు స్టిచ్ చేసిన తర్వాత ఏమైనా ఫిట్టింగ్లో తేడాలు ఉంటే కనుక మీకు ఇదైతే ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. కొంచెం లూజ్ అయితే కనుక కొంచెం ముందు వైపు ఒక కుట్టు వేసుకోవచ్చు. సో ఇక్కడ హ్యాండ్స్ నుంచి స్టార్ట్ చేసేసుకొని అంతా స్టిచ్చింగ్ లైన్ కింది వరకు కూడా కరెక్ట్గా వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ లైన్ వేసేసుకోవాలి. హిప్ వర్క్ అండి, హిప్ వరకు స్టిచ్చింగ్ లైన్ వేసేసుకున్న తర్వాత ఇలా తిప్పేసుకొని ఇక్కడ నుంచే మళ్ళీ పైకి డబల్ స్టిచ్ వేసేసుకోవాలి. కొద్దిగా లైన్ వదిలేసి డబుల్ స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో వన్ సైడ్ కంప్లీట్ కదా, అదర్ సైడ్ కూడా మనం ఇదే విధంగా స్టిచ్ చేయాలి. అంతకన్నా ముందు ఇక్కడ ఎక్సెస్ హెచ్చు తగ్గులు ఉంటాయి కదా రెండింటిని, ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్కి. సో ఆ హెచ్చు తగ్గులు అనేవి ఈక్వల్ చేస్తూ ఈ విధంగా నీట్ ఫినిషింగ్ వచ్చే విధంగా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా ఫిట్టింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓపెన్స్ పెట్టాం కదా, వాటిని స్లిట్స్ అంటారు. సో వాటిని మనం స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. ఎంత సీమ్ అలవెన్స్ అయితే వదిలేసామో అంత సీమ్ అలవెన్స్ ఇక్కడ మనం డబుల్ ఫోల్డ్ చేసి ఈ విధంగా వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తున్నాం చూడండి, అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సో ఇలా ఓపెన్ స్లిట్స్ని 2 సైడ్స్ మనం స్టిచ్ చేసేసుకుంటే డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్లో నేను స్టెప్ బై స్టెప్ కుర్తీని ఏ విధంగా స్టిచ్ చేసుకోవచ్చో ఎక్స్ప్లెయిన్ చేశాను. కటింగ్ పార్ట్ 1లో ఉంది, వెళ్ళి ఒకసారి చూడండి. అండ్ ఇప్పటి వరకు కనుక మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఈ వ్లాగ్ని చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.